కేవలం పలకరించి వదిలేసే పరిచయాల గురించి పట్టించుకోకు. మనస్ఫూర్తిగా మాట్లాడే పరిచయాలను ఎప్పుడూ మరిచిపోకు. నీకు తెలివి రావాలంటే ప్రతిరోజు కొంత నేర్చుకో. నీకు జ్ఞానం రావాలంటే ప్రతిరోజు కొంత వదులుకోవడానికి సిద్ధపడు. ఎవ్వడినో ఆకట్టుకోవడానికి బలిసినోడిగా నటించకు. ఎదుటివాన్ని పరీక్షించడానికి పేదోడిగానే నటించు. మంచితనం మితిమీరితే మన వాళ్ళు మనకే వెన్నుపోటు పొడుస్తారు. నిజం నొప్పిని ఇస్తుంది, అబద్ధం ఆనందాన్ని ఇస్తుంది. కానీ నిజం ఇచ్చే ప్రశాంతత అబద్ధం ఎప్పటికీ ఇవ్వదు. అసూయ, అహంకారం ఈ రెండు వ్యాధుల వంటివే. వాటిని తప్పక వదిలించుకోవాల్సిందే. ఎందుకంటే అది ఉన్నవాళ్ళు తాము సంతోషంగా ఉండరు, ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు. కోపాన్ని ఎప్పుడూ ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. మనిషిని గెలవడంలో సంతోషం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, కానీ మనసును గెలుచుకోవడంలో ఉండే సంతోషం మాత్రం జీవితాంతం ఉంటుంది. ఒంటరిగా బ్రతకడం నేర్చుకో మిత్రమా. మనుషులు సమాధి వరకే వస్తారు, సమాధిలోనికి కాదు. ఎవరిని గుడ్డిగా నమ్మకు. ఎండాకాలంలో నిన్ను రక్షించిన నీ చెప్పులే వానాకాలంలో నీ మీద బురద జల్లుతాయి. మనం అంటే నచ్చని వాళ్లకు కూడా నచ్చేలా చేసే సత్తా ఒక డబ్బుకు మాత్రమే ఉంది. మన దేశంలో గుడులు మెరిసినంత అందంగా బడులు మెరవవు. ఎందుకంటే ఆదాయం లేని చోట రాజకీయం అడుగుపెట్టదు. ఎవ్వడికి ఎంత చెప్పాలో అంతే చెప్పు. వినకపోతే వదిలేయ్, వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. అవసరం తీరాక అవసరమా వీడితో అనే రోజులు వచ్చాయి. కానీ నువ్వు మాత్రం అలా ఉండకు మిత్రమా. బయట కనిపించే మురికి గుంటల కన్నా మనసులో మాలిన్యం గల వ్యక్తులు ఎంతో ప్రమాదకరం. మోసపోవడం తప్పు కాదు, మోసంలోంచి బయటికి రాకపోవడం ముమ్మాటికి తప్పే. కుక్కలు చికెన్ వాసన చూసి ఇంటికి వస్తే చుట్టాలు డబ్బుల వాసన చూసి ఇంటికి వస్తారు. చచ్చినోడి కంటే బ్రతికి ఉన్నవాడే ఎక్కువ ప్రమాదకరం. గతం ఎంత గాయం చేసినా ముందుకు సాగాల్సిందే. ఆగిపోతే ఆకలి కూడా ఎలా ఉన్నావని అడగదు, చంపేస్తుంది. అవసరమైన దానికంటే ఎక్కువ విషయాలు నేర్చుకునేవారు మరియు తెలుసుకున్న దానికంటే తక్కువ విషయాలు మాట్లాడేవారు విజ్ఞానవంతులు. మనిషి నోటిని రెండు చోట్ల అదుపు పెట్టుకోవాలి. ఒకటి తినే చోట, ఇంకోటి మాట్లాడే చోట. ఒకటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, మరొకటి బంధాల్ని కాపాడుతుంది. నా అనుకునే వాళ్ళు కూడా వాళ్ళ అవసరం లేకపోతే నీ వైపు కూడా చూడరు. అందుకే ఎవరి కోసం ఏ పనిని ఆపకో, ముందుకు సాగిపో. రోజు కొంచెం సేపు నీ గమ్యం గురించి ఆలోచించు. రోజు రోజుకు నీ గమ్యానికి దగ్గరవుతున్నావో లేదో చూసుకో. అలా అవ్వకపోతే నీ వ్యూహం మార్చుకో. ఈరోజు చేయాల్సింది ఈరోజే చెయ్యి. రేపటికి వాయిదా వేస్తే దాని పరిణామం నువ్వు తట్టుకోలేవు. ఆలోచించి అడుగు వెయ్యి. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు అని ఎప్పటికీ ఎదురు చూడకు. ఎందుకంటే నీ పక్కన ఉన్న నీ ఫ్రెండ్ కూడా వాడి అవసరానికే ఉంటాడు, నీతో ఎవ్వరూ రారు. నిద్రలేని రాత్రులే కాదు, ఎప్పుడు తెల్లారుతుందో అని ఆనందంతో ఎదురు చూసే రోజులు కూడా వస్తాయి. కాస్త ఓపికగా ఉండు. సమయం అనేది మనకు చాలా అవసరం. ఆ టైంని మనం వాడుకోకపోతే చాలా చిక్కుల్లో పడతారు. జీవితంలో ఏం జరిగినా ఓర్చుకోవడం ఒకటి అలవాటు చేసుకో. చాలా నేర్చుకుంటావు. ఎవరు ఎప్పుడెలా మారుతారో తెలియని రోజులివి. అందుకే ఎవరిపైన ఎక్కువగా ఆధారపడిపోకండి. తర్వాత కోలుకోవడం చాలా కష్టం. ఓటమి ఎదురైనప్పుడు ఏం కాదులే, నీకు నేనున్నాను, ఎవరేమన్నా పట్టించుకోవద్దని ధైర్యం చెప్పి గెలిచినప్పుడు 10 మందికి చెప్పుకొని సంతోషపడే వ్యక్తి నాన్న. మనకు విలువనిచ్చే వారిని హార్ట్లోనూ, విలువనివ్వని వారిని మ్యూట్లోనూ పెట్టడం తెలుసుకుంటే జీవితం క్యూట్గా సాగిపోతుంది. అప్పు తీసుకున్నప్పుడు నిన్ను దేవుడని అంటారు. ఇచ్చిన డబ్బు అడిగి చూడు, దుమ్మెత్తి పోస్తారు కొందరు. ఒకడికి డబ్బులు ఇప్పించడం కన్నా దరిద్రమైన పని ఇంకోటి ఉండదు. ఇచ్చినోడు తీసుకున్నోడు బానే ఉంటారు, ఇప్పించినోడే ఇరుక్కుంటాడు. గుర్తుపెట్టుకో మిత్రమా, సలహాలు ఊరికే రావు. వీలైతే ఒక లైక్ ఖర్చు చేయొచ్చుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.